మడే బంగారం ఇలా ఉన్నారు అందరూ. దీని అన్న తీసుకొచ్చేసాడు 2026 కేటీఎం డ్యూక్ 250 ఒక కొత్త కలర్ ఫీచర్ ఇట్ వాక్ అరౌండ్ అండ్ ఫస్ట్ లుక్ వీడియో అనమాట. ఎస్, నిజంగా బజాజ్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ బండ్లు లాంచ్ చేస్తూనే వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు కేటీఎంని కంప్లీట్గా అక్వైర్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి వాళ్ళు దాని అల్టిమేట్ వాల్యూ బీస్ట్గా తయారు చేశారు. సో ఈ 2026 మోడల్లో ఎటువంటి ఎక్విప్మెంట్, ఎటువంటి ఫీచర్స్ దీంట్లో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, ఓన్లీ కలర్ అప్డేట్ అయినా ఇంకా వేరేమైనా అప్డేట్ చేస్తారా అనేది మనం చూద్దాము. అండ్ దాని తర్వాత క్లుప్తంగా ఒక చిన్న రైడ్ వేసుకొని బండి రిఫైన్ చేశారా, ఇంకా ఆల్రెడీ వన్ ఆఫ్ ద మోస్ట్ రిఫైన్డ్ ఇంజిన్స్ 250, ఇంకా ఫర్దర్ ఏమన్నా దాని ఇనిషియల్ పికప్ కానీ బాటమ్ అండ్ టార్క్ కానీ లేకపోతే రిఫైన్మెంట్ కానీ యాడ్ చేశారని రైడ్లో తెలుసుకుందాం. ఇప్పుడైతే ఫస్ట్ మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఛానల్కి ఫస్ట్ టైం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి హైప్ చేసేయండి. ఆల్ ద లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఆటోమొబైల్ న్యూస్ మీకు ఇక్కడ ఫస్ట్ తెలియజేయబడుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 years నుంచి మనము ఇంగ్లీష్ ఛానల్ అని నడిపిస్తున్నాం. తెలుగు ఛానల్ అనేది 2 years old అనమాట, 2.5 years old. సో దాంట్లో కూడా ఇప్పుడు 1 lakh వరకు మీరు సపోర్ట్ చేసి తీసుకొచ్చారు. నెక్స్ట్ టార్గెట్ 2 lakhs అనమాట. సో మీ అందరి సపోర్ట్ కోసం చాలా చాలా థ్యాంక్స్, మీ అందరి నమ్మకం కోసం చాలా చాలా థ్యాంక్స్. సో జెన్యున్ ప్యూర్ ఆటో కంటెంట్ మీకోసం తీసుకురావాలని నా ప్రయత్నం. ఎటువంటి యాడ్స్ లేకుండా, ఎటువంటి మీకు అనౌన్స్మెంట్స్ లేకుండా. సో వీడియో ఒక సోలో క్రియేటర్, ఫుల్ టైం యూట్యూబర్ని సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేసి కాస్త షేర్ చేయండి. ఓకే, సో ఈ సిల్వర్ కలర్ అనేది 2026 మోడల్లో లాంచ్ చేయబడింది. సో ఫస్ట్ టైం మనం చూసినప్పుడు ఇది కొద్ది తేడా కొడుతుంది అని మనకి ఫోటోలో చూసినప్పుడు అనిపించింది. సో యూజువలీ ఫొటోస్లో వచ్చేది మనము నమ్మకూడదండి. దానికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఇది. ఎందుకంటే ఫోటోలో చూసినప్పుడు అస్సలు నాకు డల్గా అయిపోయింది, ఏంది ఈ కలర్ లాంచ్ చేశారు అని అనిపించింది. కానీ ఎదురుగుండి చూసేటప్పుడు చాలా చాలా క్లాసిక్ అనిపిస్తుంది. కెమెరా దీన్ని న్యాయం చేస్తుందా లేదో తెలియదు, కానీ నేను కూడా మ్యాక్సిమం ఫొటోస్ బెటర్గా తీయడానికి ట్రై చేసి మీకు దీన్ని బెస్ట్ వేలో ప్రజెంట్ చేస్తాను. ఎందుకంటే చాలా చాలా క్లాసీగా ఉంది. ఎస్, మీరు అనుకోవచ్చు అన్న మళ్ళీ దీంట్లో ఆ బ్లాక్ కలర్ చాలా అందంగా ఉండే కదన్నా, అదే మనం డిస్కంటిన్యూ చేశారంటే లేదు తమ్ముడు, బై గాడ్స్ గ్రేస్ అంటే మనకి అంత అన్యాయం చేయలేదు. కేటీఎం వాళ్ళకి తెలుసు అది వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ కలర్స్ అని. సో ఆ బ్లాక్ కలర్ కూడా ఉంది, దాంతోపాటు ఈ సిల్వర్ కలర్ అనేది కొత్తగా లాంచ్ చేశారు. సో మీకు ఏ కలర్ నచ్చింది, బ్లాకా సిల్వరా అని తెలియజేయండి. కానీ సిల్వర్ మీరు ఒకసారి ఎదురుగుండి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఓకే, నెక్స్ట్. సో దీంట్లో అప్డేట్స్ ఏంటి? అప్డేట్స్ అంటే నాకు తెలిసినంతవరకు అయితే ఎటువంటి మేజర్ అప్డేట్స్ లేవు. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్లీ లోడెడ్ వస్తుంది బైక్. సో లాస్ట్ ఇయర్ నుంచి మీరు చూసినట్లయితే ఈ సూపర్ డ్యూక్ స్టైలింగ్ ఏదైతే మనకి ఈ హెడ్ ల్యాంప్ ఉందో, సేమ్ మనకి డిఆర్ఎల్స్ ఇంతకుముందు ఫస్ట్ జన్ 250 ఎప్పుడైతే ఈ డిజైన్ చేంజ్ అయిందో, షేప్ చేంజ్ అయిందో, అప్పుడు ఈ డిఆర్ఎల్స్ రాకపోతుండే, ఓన్లీ 390కి ఇస్తుండే. కానీ ఇప్పుడు రెండింటికి 250 కూడా ఇవ్వడం స్టార్ట్ చేశాడు. హెడ్ ల్యాంప్ సేమ్ 390దే, మొత్తం యూనిట్ 390దే. మళ్ళీ బ్లింకర్స్ ఆల్ ఎల్ఈడి లైటింగ్ అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి సిల్వర్ కలర్ ఈ ట్యాంక్ స్కూప్స్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఫెండర్ అనేది మ్యాట్ బ్లాక్లో ఇచ్చారు. అండ్ డబ్ల్యూపీ ఏపెక్స్ 43mm యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు. 320mm డిస్క్ రోటర్ ఉంది. స్టీల్ రేడియల్ టైర్స్ ఉన్నాయి, 150 సెక్షన్ టైర్. అండ్ ఎందుకు నేను దీన్ని హైలైట్ చేస్తానంటే 320mm డిస్క్ ఓన్లీ 390లో వచ్చేది. సో తెలిసి లాస్ట్ ఇయర్ దాని ముందు ఇయర్ నుంచే మనకి 320mm డిస్క్ అనేది 250లో కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో అదేవిధంగా 43mm యూఎస్డి ఫోక్స్ కూడా డబ్ల్యూపీ ఏపెక్స్ది ఇనీషియల్గా 390లో వచ్చేది, ఇప్పుడు మన 250 కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకోటి ఇక్కడ చూడండి, డబ్ల్యూపీ ఏపెక్స్ ఆఫ్ సెట్ మోనోషాక్. ఈ ఆఫ్ సెట్ మోనోషాక్ ఒక రీజన్ ఏంటంటే మనకి లార్జర్ ఎయిర్ బాక్స్ అనేది హౌస్ చేయబడింది. సో దానివల్ల వెహికల్ ఒక పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంజిన్ కెన్ బ్రీత్ ఈజీ అనమాట. ఇంజిన్ మనం చూసినట్లయితే ఇక్కడ 249.07cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. LC4C అని ఇక్కడ రాసింది కదా. LC4C ఒక మీనింగ్ ఏంటంటే లిక్విడ్ కూల్డ్ 4-valve కాంపాక్ట్ ఇంజిన్. సో లైట్ వెయిట్, రిజిడ్ అండ్ కాంపాక్ట్. ఇది 3 మంత్రాలు అనమాట. ట్రాక్ రేసింగ్లో ఫస్ట్ పొజిషన్ పొందుకోవడానికి, అంటే ట్రాక్ రేసింగ్లో లీడ్ చేయడానికి ఆర్ రేసింగ్ సర్క్యూట్లో లీడ్ చేయడానికి 3 ఏదైతే మెయిన్ సీక్రెట్స్ ఉన్నాయో అది మేక్ యువర్ బైక్ రిజిడ్, లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్. సో అది ఎగ్జాక్ట్గా వీళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారు. ట్యాంక్ చూసినట్లయితే మెటల్ ట్యాంక్ అండి. సో ఇది మనకి ట్యాంక్ బ్యాగ్స్ కానీ అవి ఈజీగా మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్స్ ఇక్కడ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ దీంతో మేము అంటే 250 390తో మేము K2K చేసాము. ఆ వీడియో చూడమని మనం చేస్తున్నాం. మొత్తం సిరీస్
ఒక 12 ఎపిసోడ్స్ ఉంటాయి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. దాంట్లో బండి ఎంత ఎండ్యూరెన్స్, ఎంత హ్యాపీగా ఇది 9000 కిలోమీటర్స్ దగ్గర దాకా మేము కవర్ చేసామన్నమాట. ఎంత ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోయింది అనేది మీరు చూస్తారు. సీట్ చూసినట్లయితే 800mm సీట్, సో ఈజీలీ యాక్సెసిబుల్. అండ్ దీన్ని కావాలంటే సీట్ పెంచుకోవచ్చు అంటున్నారు 20mm. సో అది మన ఇండియన్ దాంట్లో ఉందో లేదో తెలియదు, కానీ ఇదైతే 800mm సీట్. మంచి డ్యూయల్ డెన్సిటీ ఫోమ్ అనుకుంటాను, మంచి క్వాలిటీ ఫోమ్ ఇచ్చారు. పిలియన్ సీట్ కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో అదొక విషయం మీరు గమనించాలి. అంటే మీ యొక్క ఫ్రెండ్తో రైడ్ చేయాలంటే, మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళాలనుకుంటే ఈజీగా తీసుకెళ్ళవచ్చు, ఎందుకంటే స్పేస్ అనేది సరిపోయింది. స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్, స్ప్లిట్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ విత్ బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్. ఈ బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ అనేది అల్యూమినియంది, సో అక్కడ వెయిట్ సేవింగ్ ఉంది. ఈ అలాయ్ వీల్స్ కూడా లైట్ వెయిట్ అలాయ్ వీల్స్ అనమాట, అక్కడ కూడా వెయిట్ సేవింగ్ ఉంది. సో ఈ లైట్ వెయిట్ అలాయ్ వీల్స్ ఒక యూసేజ్ ఏంటంటే ఈజీ టర్న్ ఇన్, అంటే కార్నర్ ఎంట్రీ మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ అదేవిధంగా మైలేజ్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ అదేవిధంగా పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, హ్యాండ్లింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఈజీ ఫ్లికబిలిటీ, మనోవరబిలిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాస్ట్ అనేది అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఇచ్చారు, మోర్ దెన్ సఫిషియెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. స్వింగ్ ఆర్మ్ అనేది ఇక్కడ చూడండి, చాసీకి అండ్ స్వింగ్ ఆర్మ్కి లింకేజ్ లెక్క ఇది మౌంట్ చేసి మనకి ఈ సస్పెన్షన్ ఇచ్చారు, ఆఫ్సెట్ రేర్ మోనోషాక్. 10 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీతో పాటు వస్తుంది. అండ్ బ్రిలియంట్ హ్యాండ్లింగ్, బెస్ట్ ఇన్ క్లాస్ హ్యాండ్లింగ్ అనేది ఆఫర్ చేస్తుంది వితౌట్ ఎ షాడో ఆఫ్ డౌట్. అండ్ ఏది కూడా నథింగ్ కెన్ కమ్ క్లోజ్ అని చెప్పొచ్చు. సో ఇది బండి యొక్క ఓవర్ వ్యూ. బ్రేక్స్ చూసాం, సస్పెన్షన్ చూసాం, ఇప్పుడు కన్సోల్ చూద్దాం. కన్సోల్లో కూడా కానీ విని ఎరుగని ఫీచర్స్ అన్ని ఆఫర్ చేస్తారు వీళ్ళు. దీనిలో బ్రైట్నెస్ అనేది ఎక్కడ ఉందనేది తెలుస్తలేదు. యూజువల్ అయితే దీనిలో డిస్ప్లేలో మనకి ఇస్తారు. ఇక్కడైతే మనకి రైడింగ్ మోడ్ ఉన్నాయి, రైడింగ్ మోడ్లో స్ట్రీట్ ఉంది, ట్రాక్ ఉంది, అదేవిధంగా ఏబిఎస్లో రోడ్ మోడ్ ఉంది, సూపర్ మోడ్ అంటే మీరు చూడొచ్చు ఇక్కడ రెడ్ కలర్ అంటే వెనకాల ఏబిఎస్ ఆఫ్ అయిపోతుంది అని అర్థము. సో మీరు రోడ్ మోడ్ పెట్టుకోవచ్చు. బైక్ ఇన్ఫో ఉంది, కూలెంట్ టెంపరేచర్ ఇవన్నీ సర్వీస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ట్రిప్ ఇన్ఫో ఉంది. అండ్ ఇక్కడ మనకి సెట్టింగ్స్, షిఫ్ట్ లైట్ ప్రోగ్రామర్, క్విక్ షిఫ్టర్ ఆన్ ఆఫ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. యూనిట్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి. సో ఇంత బ్యూటిఫుల్ క్లస్టర్ అనేది ఎవరు ఆఫర్ చేస్తలేరు. చాలా లెజిబుల్గా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంజిన్ కిల్ స్విచ్ ఇక్కడ ఇచ్చారు, స్టార్టర్ బటన్ ఇక్కడ ఇచ్చారు, అండ్ హ్యాజర్డ్ బటన్ ఇక్కడ ఇచ్చారు, ప్లస్ మనకి హై బీమ్ ఫ్లాషర్ ఇచ్చారు. స్లిప్పర్ క్లచ్ ఉంది, రైట్ బై వైర్ ఉంది. అండ్ సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్ అనేది మనకి 390లో అడ్జస్టబుల్ ఫ్రంట్ ఫోక్స్ వస్తాయి, దీంట్లో లేదు. ఎందుకంటే అన్నీ అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. ఈ ప్రైస్ రేంజ్లో ఇంత ఇవ్వడమే అసలు అన్బిలీవబుల్ అనమాట. ఇంకోటి ఏంటంటే ధర మీరు అడుగుతారు, అన్న మన మైలేజ్ ఎంత అంటే యూజువల్లీ 390 నాకు దగ్గర 25-26 మైలేజ్ ఇచ్చేది. సో ఇది ఈజీగా 250 కాబట్టి 33-35 వరకు మీకు ఈజీగా ఇచ్చేస్తుంది, డిపెండింగ్ ఆన్ యువర్ రైడింగ్ స్టైల్. అండ్ ఇది మరీ అగ్రెసివ్ కాదు 390 లాగా. సో కొంచెం టోన్ డౌన్, 31 PS మ్యాక్స్ పవర్, 25 Nm మ్యాక్స్ టార్క్ కాబట్టి 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. సో మీకు ఎక్కువ అగ్రెసివ్ ఇది ఉండదు, జనాలు భయపడాల్సిన ఇది లేదు, ఓవర్ ఇంటిమిడేటింగ్ యాక్సలరేషన్ ఏమి ఉండదు, లీనియర్గా ఉంటుంది అండ్ రిఫైన్డ్గా ఉంటుంది. సో బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఎంట్రీ లెవెల్లో ఉన్నారో వాళ్ళు 200 తీసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు 160 కూడా వచ్చేసింది. లేదంటే ఎవరైతే ఆల్రెడీ అది రుచి చూస్తున్నారో మేము ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళకి 390 అనేది బెస్ట్ ఆప్షన్. లేకపోతే ఫ్యూచర్లో 490-500 రాబోతుంది ప్యారలల్ ట్విన్, అది కూడా ఒక మంచి అప్గ్రేడ్గా ఉంటుంది, కాంప్రహెన్సివ్ అప్గ్రేడ్గా ఉంటుంది. సో ప్రైస్ ఏమో 2.12 lakhs అండి. యాక్చువల్ ప్రైస్ లాస్ట్ ఇయర్ వరకు 2.10 lakhs ఉంది, అది కేక ప్రైస్. ఇప్పుడు కూడా ఇవన్నీ అప్డేట్, పెయింట్ స్కీమ్ అప్డేట్తో ఒక 2000 పెంచారు. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఈ ఎక్విప్మెంట్ లాస్ట్ ఇయర్ కూడా ఉండే. సో ఇప్పటికి కూడా బ్లాక్ కలర్ ఉంది. మీకు ఏ కలర్ నచ్చింది, బ్లాక్ సిల్వరా, మీరు తెలియజేయండి. నెక్స్ట్ మనం బండిని రైడ్ చేద్దాం. రైడ్ చేసి బండి ఒక రైడ్ ఫీల్ అనేది ఏమైనా చేంజ్ అయిందో మనం చూద్దాం. సో మన బంగారం ఆల్రెడీ డ్యూక్ 250 గురించిన ఓవర్వ్యూ నేను చేసే 2026 మోడల్ కొత్త సిల్వర్ కలర్ అప్డేట్ చేయబడింది. మిగతా అంటే సేమ్ టు సేమ్ 249cc సింగిల్ సిలిండర్ LC4C ఇంజిన్, లిక్విడ్ కూల్డ్ 4-valve కాంపాక్ట్ ఇంజిన్, ఫ్యూల్ ఇంజెక్టెడ్ అనమాట. BS6 phase 2 కంప్లైంట్, E20 కంప్లైంట్ కూడా, స్టీల్ ట్యాంక్ అండ్ 31 PS 25 Nm టార్క్, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, అన్ని స్పెక్స్ ఫీచర్స్ అయితే నేను చెప్పేశాను. 2,12,000లో వేరే ఏ బండి కూడా ఇటువంటి వాల్యూ ప్యాక్ చేస్తలేదు. ఆల్రెడీ క్విక్ షిఫ్టర్ ఉంది, 2 to 3 ఏదో స్టక్ అవుతుందండి, మళ్ళీ అది
చూద్దాం. డౌన్ షిఫ్ట్ అయితే బాగానే అవుతుంది. సెకండ్ స్టక్ అయిపోతుంది. మేబీ ఈ బైక్లో ప్రాబ్లం కావచ్చు. క్విక్ షిఫ్టర్ ఏమన్నా ఆఫ్ అయిపోయిందో ఒకసారి చూద్దాము. సెట్టింగ్స్లోకి వెళ్ళి క్విక్ షిఫ్టర్ ఆన్లోనే ఉంది, పనిచేయాలి కదా. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ గేర్లో పనిచేస్తుంది. సెకండ్ గేర్లో పనిచేస్తలేదు. సో మేబీ ఈ బైక్లో ఫాల్ట్ ఉండొచ్చు, అది వదిలేద్దాము. ఏదైనా ప్రోగ్రామింగ్ ఇష్యూ మళ్ళీ రీస్టార్ట్ చేస్తే అది రియలైన్ అయిపోతుండొచ్చు. బట్ ఎనీవే, ఇంజిన్ అయితే అర్పిస్తుంది, రిఫైన్డ్గానే ఉంది, ఎటువంటి వైబ్రేషన్స్ లేవు. డౌన్ షిఫ్ట్ మళ్ళీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సీటింగ్ కంఫర్ట్ చాలా చాలా బాగుంది. ఎర్గనామిక్స్ పర్ఫెక్ట్లీ సార్టెడ్ అని చెప్పొచ్చు. సస్పెన్షన్, బ్రేకింగ్ అంతా టాప్ నాచ్. ఓ బ్యూటిఫుల్ అండి, అద్దరిపోయింది. ఎస్పెషల్లీ యానిమేషన్, ఆరెంజ్ యానిమేషన్ రావడము, షిఫ్ట్ లైట్ ఇదైనప్పుడు, షిఫ్ట్ ఆర్పిఎం రీచ్ అయినప్పుడు చాలా చాలా బాగా అనిపిస్తుంది. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది, చాలా కంఫర్టబుల్. డే అంతా నడిపించినా మీకు అలసట అనిపించదు. స్లిప్పర్ క్లచ్ ఉంది, రైట్ బై వైర్ థ్రాటిల్ ఉంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. లేదు మీరు స్టంట్లు డ్రిఫ్ట్లు చేయాలంటే సూపర్ మోటో ఏబిఎస్ ఉంది, అంటే వెనకాల ఏబిఎస్ ఆఫ్ చేసుకోవచ్చు. రోడ్ల పైన చేయకండి స్టంట్లు దయచేసి. స్టంట్ అకాడమీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పని చేస్తుంది. ఓకే, సస్పెన్షన్ కూడా అదిరిపోయింది. ఓకే, బ్యూటిఫుల్, చాలా బాగుందండి. అండ్ ఇప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ప్రపోజిషన్స్గా ముందుకు వస్తుంది ఇది. వేరే ఏది దగ్గర కూడా రాలేదు. చాసీ స్టెబిలిటీ కానీ, సస్పెన్షన్ కానీ, బ్రేక్స్ కానీ అల్టిమేట్ అండి. సూపర్ బ్యాలెన్స్, సూపర్ స్టెబిలిటీ అండ్ అజిలిటీ. ఆ లైట్ వెయిట్ అలాయ్ వీల్స్ కానీ, ఆఫ్సెట్ మోనో షాక్ కానీ, అల్యూమినియం సింగాంగ్ కానీ చాలా చాలా పర్ఫెక్ట్ హార్మనీ, వర్కింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అని చెప్పొచ్చు. ఆడుకోవచ్చండి. మెంట్ ఫర్ ప్లే, బిల్ట్ ఫర్ ప్లే అంటారు కేటీఎం అంటేనే. ఓహో, మన సిమెంట్ మిక్సర్ గారు మధ్యలో వచ్చేసారు. ఇంకోటి ట్రాక్టబిలిటీ అండి. బండి ఒక ట్రాక్టబిలిటీ చూడండి. 6th గేర్లో ఉన్న 15 నడిపించినా కానీ బండి ఇంజిన్ నాకింగ్ లేదు, ఇంజిన్ కట్ ఆఫ్ అయితే లేదు. సో ఆ పరంగా ఇది రియలీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అని చెప్పొచ్చు. సో బండి ఇక్కడ పెట్టుకుని మనోడు ఎటు వెళ్తున్నాడు, ఎటు టర్న్ చేయాలి. ఇక్కడ డెడ్ ఎండ్ కాబట్టి ఇక్కడ పెట్టుకుందాము. ఇక్కడ పెట్టుకొని కొన్ని ఫొటోస్ తీద్దాం. సో అంతే అండి. వీడియోని కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బండి నిజంగా అర్పిస్తుంది. గ్రేట్ వాల్యూ ప్రపోజిషన్, రిఫైన్డ్గా ఉంది. అట్ ద సేమ్ టైం మీకు ఆ కేటీఎం డిఎన్ఏ అనేది తెలుస్తుంది. అండ్ ఈ ప్రైస్లో ఇటువంటి ఫీచర్స్ అండ్ స్పెక్స్ అనేది అన్బీటబుల్, అన్మ్యాచబుల్ అని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు గైస్ నెక్స్ట్ టైం. చియర్స్.